గుడ్ లక్. నెక్స్ట్ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ పేరు శివ, తండ్రి పేరు రంగస్వామి, బర్త్ ప్లేస్ బాంబే. ఏమిటి, ఎక్కడని చెప్పారు? బాంబే సార్. తండ్రి పేరు? రంగస్వామి. బతికే ఉన్నారా? ఎక్స్పర్ట్ సార్. తల్లి పేరు? పార్వతి. శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్. అతని పేరు? మాణిక్యం సార్. ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్. ఆ మాణిక్యాన్ని వెంటనే ఇక్కడే పిలిపించండి. ఓకే సార్. అన్నయ్య. శివ, ఎరా ఇంటర్వ్యూ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు? అన్నిట్లో పాస్? ప్రాబ్లం లేదన్నయ్య. డీజీపీ గారు నిన్ను పిలుచుకురమ్మన్నారు. డీజీపీయా? నన్న ఎందుకు తెలీదన్నయ్య, వెంటనే పిలుచుకురమ్మన్నారు. వెళ్దామా? వెళ్దాం వెళ్దాం వెళ్దాం. సార్, మాణిక్యం వచ్చాడు సార్. నమస్కారం సార్. కూర్చోండి. లేదు పర్వాలేదు, ఏదో పిలిచారని చెప్పారు. ఏం లేదు, బాంబేలో మాణిక్యం అని ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు. అతనేమో అనుకొని పిలిపించాను. ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు? 4 ఏళ్ళుగా తోలుతున్నాను. ఎలా ఉంది ఈ జీవితం? ఏదో దేవుడి దేవుల బానే ఉంది సార్. భార్య పిల్లలు అంతా బాగున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఓ, ఆల్ రైట్, ఇందులో సంతకం చేయండి. మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తానండి. నమస్కారం. భాషా ఫైల్ తీసుకురండి. ఏ భాష సార్? బాంబే భాష. అయ్యో, బాంబే స్మగ్లరా? ఏమిటి సార్ ఇది? భాషా పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు. అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్. అతను చచ్చి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు? ఆ ఫైల్ తీసుకురండి. సరే సార్. నాన్న, నీ మొదటి ఆశయం నెరవేర్చాను. సార్, పోలీసులు. ప్రియా, నువ్వు టాక్సీలో ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇది పర్సులో ఉంచు. ఏమి డాడీ? తర్వాత చెప్తాను, పర్సులో ఉంచు. ఓకే డాడీ. నమస్కారం కేశవ్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరో డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నారని. డైమండ్సా? అవును సార్. మన ఊరే చెడిపోయింది. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. వస్తాం సార్. ఆటో! మాణిక్యం! హాయా. హాయ్యా! వై స్టాండింగ్? యు వాంట్ ఆటోయా? యా యా. కమ్ యా. కమింగ్ యా. మీ గురించి అనుకుంటున్నాను. ఎందుకండి? మాట్లాడకపోతే ఇండియా వాడు చచ్చిపోతాడని చెప్పారే, సూపర్ మ్యాటర్ యా. థాంక్స్ యా. అయ్యో, ఇదిగో తిప్పేశారు. గొడవలంటే భయమా? అవును, గొడవలంటే చాలా భయం అండి. అంతే కదండి, చాలా తప్పండి.
ఆడపిల్లంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? చీర కట్టుకుని పువ్వులు బొట్టుతో అందంగా లక్షణంగా ఉండాలనుకుంటానండి. మీకు పెళ్ళయిందా? ఏ పిల్ల ఇంకా వెంటపడలేదండి. ఏమో ఫీలింగ్ గా ఉందండి. మీరే వెంటపడొచ్చుగా. నో 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 నో, వెరీ వెరీ బ్యాడ్. కాంతా, కీర్తి, కనకం వెంట మగాళ్ళు పోకూడదండి. మగాళ్ళ వెంట ఇవన్నీ రావాలండి. భలే మాట్లాడతారు. ఇండియన్ కదండి. ఐ లైక్ యు యా. సేమ్ హియర్ యా. ఒక 20 ఇచ్చుకోండి. థ్యాంక్స్. తరచూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఆటో ఎక్కాలంటే మా ఆటో అదృష్టం చేసి ఉండాలి. అయ్యో, ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం మేడం अंदर कहाँ जा रहे हो? మేడం, ఇది ఆటో नहीं जाने का. ఇది ఆవిడకి ఇవ్వాలయ్యా. अरे जाओ बाहर. నేను తీసుకెళ్ళా. हाँ ले जाओ. నీకెవడే ఉద్యోగం ఇచ్చాడు? అరే, 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 అందరూ కాదు, ఏయ్, కాదు. ఇదిగో, ఇదిగో, నాతో మేడం प्रेम साहब. మేడం प्रेम साहब. మేడం ఏమిటి? ये आदमी अंदर घुसे जा रहा है. అందరు గుసా జా రహా హై. అచ్చా తుమ్ జాओ. తుమ్ జాओ. చాలా బద్మాష్. ఏమిటి మాణిక్యం? మేడం, ఇది ఆటోలో ఉంది, మీదేనా ఇది? అవును. ఇందులో ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయి? డైమండ్స్. ఓహో, వీటి విలువెంతో తెలుసా? తెలీదండి. కొన్ని లక్షలు, ఓహో. కోటి కూడా ఉండొచ్చు. ఉంచండి, నేను వస్తాను. ఆగండి. ఇవి నాకు ఇవ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా? తెలుసే. చెప్పండి. ఎంతో డబ్బుగా ఇలాంటి బంగ్లా కట్టుకుని, ఎంతో గొప్పగా బంధుపలగాన్ని చేర్చుకుని, ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయం భయంగా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి లేకుండా నవోదివమని గించుకునేవాడిని. నో 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 నో, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ప్రియా, ప్రియా. డాడీ, ఏమిటి వెతుకుతున్నారు పర్సులో? ఇదేగా. ఓ, ఇది నీ దగ్గర ఉందా? నీ పర్స్ అంతా వెతుకుతున్నాను. సర్లేమ్మా. ఏమిటి డాడీ, కొత్తగా డైమండ్స్ వ్యాపారం ప్రారంభించారా? కూతురు పెళ్లిగా నగలుకుంటే నేను నగల వ్యాపారం చేస్తున్నట్టేనా? అంతా నీ పెళ్లి కోసమేనమ్మా. డాడీ, నేను వచ్చేటప్పుడు ఆ హోటల్కి పోలీసులు వచ్చారే, ఎందుకు వచ్చారు? ఏంటమ్మా, నేనేదో తప్పు చేసినట్టు ప్రశ్నిస్తున్నావు? ఏదైనా అండర్ గ్రౌండ్ బిజినెస్ చేస్తున్నా అనుకుంటున్నావా? మంచి దానివమ్మా. 10 ఉండాలి, 9 ఉన్నాయి. ఇంకోటి ఏది? తెలీదు. ప్రియా, నువ్వు హోటల్ నుంచి టాక్సీలో కదా వచ్చావు? కాదు, ఆటోలో. ఆటోనా? ఏ ఆటో? ఏ నంబర్? గుర్తులు తెలుసా? తెలుసు. గుడ్. సార్, డైమండ్ ని ఆటో వాడి తీసుండాలి. ఎలాగైనా మనం వెతికి పట్టుకుని ఆ డైమండ్ తీసుకురా. సార్. డాడీ, అతని గురించి నాకు బాగా తెలుసు. నిజానికి ఆ డైమండ్స్ ని నేనే అతని ఆటోలో మర్చిపోయి వచ్చాను. అతనే వచ్చి తిరిగిచ్చాడు. ఆ డైమండ్ అతను తీసుకొని ఉంటాడు. అతను చాలా మంచివాడు డాడీ. మంచివాడేనమ్మా, కానీ ఆటోలో ఎక్కడ జారిపోయిండొచ్చు కదా. ఒక డైమండ్ ఖరీదు 40 లక్షల రూపాయలమ్మా. ఓ, ఇక్కడే. అదిగో ఆ ఆటోయే. ఆటో అప్పి వాడిని చెక్ చేయండి రా. బూట్లు తీయండి. మాటలు ఉంటాయి. హ్యాండ్స్ మడతావా? మడత పడవండి. చేయండి. ఏ, ఆగండి. ఆటోలో చెక్ చేయండి. ఏంటండి నన్ను చెక్ చేస్తున్నారా? ఒక డైమండ్ మిస్ అయింది, అందుకే. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. నాకు నాకు ప్రమాణించి. అన్నీ చెక్ చేయండి. ఏం చేస్తున్నారు? డైమండ్ వెతకమన్నారు డాడీ. ఆటోని నాశనం చేయమలేదు. స్టాప్ ఇట్.
డైమండ్ ఎక్కడ దాచావో చెప్పు. హలో రే, డైమండ్ దొరికింది. దొరికిందా? అయితే వస్తున్నా సార్. ఏయ్, హలో డైమండ్ దొరికిందట. రండి రా పోదాం. అట్లీస్ట్ సారీ అయినా చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ గురించి తెలియక. పర్వాలేదండి, మేం పేదవాళ్ళం, ఇవన్నీ మాకు మామూలే. దీనికి ఎంత ఖర్చు అవుతుందో అది. మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. ఐఎమ్